హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి కథ విందామా? ఇది వింటే మీ మనసు కాస్త ఆలోచిస్తుంది. జీవితం గురించి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక మంచి మనసున్న ఆవిడ ఉండేది. కానీ ఏంటో ఆమెకి ఒంటరిగా ఉండడం అంటే అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడూ ఒక తోడు కావాలి అని అనిపించేది. అలా ఒకరోజు తను ఒక పక్షుల షాప్కి వెళ్ళి ఒక అందమైన మాట్లాడే చిలుకను కొనుక్కుంది. ఈ చిలుక నాతో మాట్లాడుతుంది, నా ఒంటరితనం కూడా పోతుంది అని చాలా సంతోషపడింది ఆవిడ. కానీ విచిత్రం ఏంటంటే మరుసటి రోజు ఆవిడ మళ్ళీ షాప్కి వచ్చేసింది. కాస్త కోపంగా అసహనంగా అంది, ఏంటిది, ఈ పక్షి అస్సలు మాట్లాడడం లేదు అని అడిగింది. షాపు యజమాని నవ్వుతూ అన్నాడు, అమ్మ, మీరు దాని పంజరంలో అద్దం పెట్టారా? చిలుకలకు అద్దాలంటే చాలా ఇష్టం. తనను తాను చూసుకుంటూ చాలా ముచ్చట్లు చెబుతుంది తెలుసా అని సలహా ఇచ్చాడు. ఆ మాట వినగానే ఆవిడకు ఒక ఆశ కలిగింది. వెంటనే ఒక అద్దం కొనుక్కొని వెళ్ళి పంజరంలో పెట్టేసింది. మరుసటి రోజు మళ్ళీ అదే సీన్. ఆవిడ మళ్ళీ షాప్కు వచ్చి మొహం చిన్నబుచ్చుకొని అంది, అద్దం పెట్టినా కూడా అది మాట్లాడడం లేదు అని. షాప్ అతను కాస్త ఆలోచించి అన్నాడు, ఓహో, అయితే మీరు ఒక చిన్న నిచ్చెన పెట్టండి. చిలుకలకు నిచ్చెనలంటే ప్రాణం. దాని మీద ఎగురుతూ గెంతుతూ చాలా సందడి చేస్తుంది. అప్పుడు మాటలు కూడా వస్తాయి అని చెప్పాడు. ఆవిడ వెంటనే ఒక నిచ్చెన కూడా కొనుక్కొని పంజరంలో వేసింది. కానీ ఏం లాభం? మరుసటి రోజు కూడా నిరాశ ఎదురైంది. ఆవిడ ఏడుస్తూ వచ్చి అంది, నిచ్చెన వేసినా కూడా నా చిలక మాట్లాడడం లేదు అని. పాపం, ఆవిడ చాలా బాధపడిపోయింది. ఇప్పుడు షాప్ యజమాని ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆయన ఒక ఆలోచనతో అన్నారు, మీరు దాని పంజరంలో చిన్న ఊయల పెట్టండి. చిలుకలకు ఊయలలో ఊగుతూ ఉంటే ఆగకుండా మాట్లాడుతూనే ఉంటాయి అని చెప్పాడు. ఆవిడ వెంటనే ఒక చిన్న ఊయల కొనుక్కొని ఇంటికి వెళ్ళింది. ఇప్పుడైనా నా చిలక మాట్లాడుతుందేమో అని ఆశగా ఎదురుచూసింది. కానీ ఊహించనిది జరిగింది. మరుసటి రోజు ఆవిడ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ షాప్కి వచ్చింది. ఏమైంది అని షాప్ యజమాని కంగారుగా అడిగాడు. నా చిలుక చనిపోయింది అని ఆవిడ దుఃఖంతో కుప్ప కూలిపోయింది. షాప్ యజమానికి చాలా బాధేసింది. అయ్యో పాపం, కానీ ఆ చిలుక చనిపోయే ముందు మీకేమైనా చెప్పిందా? కనీసం ఒక్క మాటైనా మాట్లాడిందా అని అడిగాడు బాధగా. అప్పుడు ఆవిడ కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక మాట అంది. ఆ మాట వింటే మీరు ఒక్క క్షణం ఆలోచిస్తారు. ఆవిడ ఏమన్నది తెలుసా? మీ షాప్లో చిలుకలు తినడానికి ఏమైనా అమ్ముతారా అని అడిగి నా చిలుక ప్రాణం వదిలింది అని చెప్పింది. విన్నారా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. ఆ చిలుకకు కావాల్సింది అద్దం కాదు, నిచ్చెన కాదు, ఉయ్యల కూడా కాదు. బ్రతకడానికి తిండి కావాలి, నీళ్లు కావాలి. కానీ ఆవిడ అది మర్చిపోయి దానిని సంతోషం పెట్టడం కోసం వేరే వస్తువుల వెంట పడింది. ఇదే కదా మన జీవితంలో కూడా జరుగుతుంది. చాలాసార్లు మనం ఏది నిజంగా ముఖ్యమో అది మర్చిపోయి మన కుటుంబానికి మంచి ఇల్లు, కార్లు, సోఫాలు, ఫోన్లు ఇవన్నీ అవసరమే. కానీ నిజమైన సంతోషం వాటిలో లేదు. నిజమైన బంధాలు నిలబడేది ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో, ఒకరికొకరు సమయం ఇవ్వడంతో. మనం కూడా ఇంతే. మన చుట్టూ ఉన్న వాళ్లకు ఏం కావాలో పట్టించుకోకుండా మనకు తోచినవి ఇస్తూ వాళ్ళని సంతోషపెట్టామని అనుకుంటాం, అవును కదా? కానీ నిజానికి వాళ్ళకు కావాల్సింది మన ప్రేమ, మనతో మాట్లాడటం, మన వాళ్ళ కోసం సమయం కేటాయించడం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, డబ్బుతో కొనలేని ఎన్నో విలువైన విషయాలు ఈ జీవితంలో ఉన్నాయి. వస్తువుల బదులు ప్రేమను ఇవ్వండి, ఆప్యాయతను పంచండి. అప్పుడే నిజమైన సంతోషం మీ సొంతం అవుతుంది. నాకు ఒక చిన్న కొటేషన్ గుర్తుకొస్తుంది. అదేంటంటే, ఖరీదైన బహుమతులు బంధాలను పెంచకపోవచ్చు, కానీ ఒకరి కోసం వెచ్చించిన సమయం, చూపించిన ప్రేమ శాశ్వత బంధాలను ఖచ్చితంగా ఇస్తుంది. అవును కదా ఫ్రెండ్స్? ఆలోచించండి. మీ బంధాలకు మీరు ఏమిస్తున్నారు? కేవలం వస్తువులా, లేక మీ ప్రేమను, సమయాన్ని కూడా పంచుతున్నారా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మన సహస్ర థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.